చూద్దాం మనం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్రలు, కేటీఆర్ హరీష్ ఎదుర్కోలేకనే అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ఎత్తుగడలు, బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు చెప్పాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుపై తీవ్ర ఒత్తిడి, మహిళా ఐఏఎస్ కు మంత్రి వేధింపులు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పేసి కూడా ఒక వార్త. కేసీఆర్ గారి అరెస్టుకు సర్కార్ కుట్రలు చేస్తుంది. కేసీఆర్ గారినే అరెస్ట్ చేసేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. పాలన చేతగాక, ఎట్లా పరిపాలించాలో చేతగాక, ఎప్పుడు చూడు ఫోన్ ట్యాపింగ్ కేసు లేదా ఈ కార్ రేస్ కేసులు అనుకుంటా హరీష్ రావు కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దామా, లేదా కేసీఆర్కి డైరెక్ట్ టార్గెట్ పెట్టి కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని చెప్పేసి ఒక ద్వంద్వ వైఖరితోటి ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్న మాట. ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు కూడా ఎవరెవరు ఉన్నారో పేర్లు చెప్పాలని చెప్పేసి చాలా ఒత్తిడి చేస్తుందట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము, కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము, కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉందంటారా? ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచన చేయరు. ముట్టుకోగలుగుతారా? కేటీఆర్ని హరీష్ రావుని ముట్టుకోగలుగుతారా? సరే వీళ్ళిద్దరిది పక్క పెట్టు టాపిక్. కేసీఆర్ని డోర్ దాకే దమ్ముందా? ఫామ్ హౌస్ కమ్సకం నందీనగర్ లో ఇంటి గేటు అరెస్టుకు గేటు తాకే దమ్ముందా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి? గేటు దాటి కేసీఆర్ ఇంట్లోకి పోయి కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? ఒక్కసారి కేసీఆర్ అరెస్ట్ చేసి చూడుర్రి, ఒక్కసారి ఆ ఆలోచన ఒక్కసారి మీరు స్కెచ్ చేసి చూడుర్రి. ప్రజల తిరుగుబాటు ఎట్లా మొదలవుతుంది. అప్పుడు ఏ పార్టీ అవసరం లేదు, ప్రజలే రోడ్ల మీదకి వస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చారో ప్రజలు అదే విధంగా కేసీఆర్ గారిని ముట్టుకుంటే ఒక గంట సేపట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నేలమట్టం అవుతుంది. ఒక గంట సేపట్లో ముట్టుకొని చూడరు, ఒక్కసారి కేసీఆర్ టచ్ చేసి చూడరు. ఒక్కసారి సినిమా ఏందో చూపిస్తారు. తెలంగాణ ఎవడు, ఏ పార్టీ ఓడు, బీఆర్ఎస్ ఓడు ఎవడో చూపించడం ఏం లేదు. ఆ పార్టీ తెలంగాణ ప్రజలు చూపిస్తారు. కేసీఆర్ ముట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గంటల భస్మం అవుతుంది. అది మర్చిపోతురు. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించిన ఒక వార్త. కేసీఆర్ దాతృత్వం ఇద్దరు